హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను మీకు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం చేసి చూపించబోతున్నానండి. ఈ ప్రసాదాన్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారని చూపిస్తున్నాను. నేను చెప్పే విధంగా చేస్తే కనుక మీకు టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా అచ్చం అలానే ఉంటుందన్నమాట. కాకపోతే అక్కడ స్వామివారి ఆశీర్వాదం ఉంటుందండి. అస్తమానం మనకి దొరకదు కాబట్టి మనం కూడా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చు చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. అయితే ప్రసాదానికి ఇవి అయితే సరిపోతాయండి. ఇది ఎర్రనొక హల్వా అని కూడా అనుకోవచ్చు. అయితే ఇదిగోండి. అయితే గోధుమ నూక మరీ సన్నగా ఉండకూడదండి. ఇలా కొంచెం పలుకులుగా ఉంటేనే ఈ ప్రసాదం అన్నది బాగుంటుంది. నేను బెల్లాన్ని ఇలా పొడి చేసుకున్నాను. మనకి అన్నీ కూడా ఇవి సమానంగా తీసుకోవాలండి. ఇవి పంచదార, జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇవి ఆప్షనల్ అండి. ఇవి వేయకున్నా కూడా చాలా బాగుంటుంది ప్రసాదం. అయితే మీ ఇష్టం, మీ దగ్గర ఉంటే వేసుకోండి. అలాగే నెయ్యి మెయిన్ వచ్చేసి ఇవి అయితే మెయిన్ అండి. ఆ ప్రసాదానికి అంత మంచి టేస్ట్ రావడానికి కారణం అయితే ఇదైతే పటిక అనమాట. ఇది మనకి అన్ని షాప్స్లో దొరుకుతుంది. ఇదేమో జాజికాయ, మనం బిర్యానీల్లో వాటిల్లో వాడతాం కదా, అదనమాట. దాన్ని చిన్న ముక్క తీసుకోవాలి. అలాగే ఒక 4 ఇలాచీలు తీసుకున్నాను నేను. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అండి దీంట్లోని, ప్రసాదంలోని. అయితే ముందు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులో మనం తీసుకున్న ఎర్ర నూక అంటారు, బర్సీ నూక అంటారు, అలాగే గోధుమ నూక అంటారు. దీన్ని చాలా రకాలుగా పిలుస్తారండి. ఆ నూకనైతే తీసుకుని చక్కగా వేయించుకోవాలండి. ఇది కొంచెం రంగు మారుతుంది, ఇలా తెల్లగా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా వేయించుకుంటేనే మనకి ప్రసాదం అన్నది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు అవి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అందులోనే ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని కొన్ని ఇలా వేయించుకున్నానండి పైన గార్నిషింగ్ కోసం. కొన్ని ఏమో ఇలా మొత్తం క్రష్ చేసేసుకున్నాను. జీడిపప్పుని, బాదంని ఇలా క్రష్ చేసేసానండి. క్రష్ చేసేసుకుని అది కూడా వేయించేసుకుని రవ్వలో తీసి పక్కన పెట్టేసుకోండి. రవ్వలో వేసేసుకోండి. అదే బాండీలో ఒక 3 గిన్నెల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 గిన్నెల వాటర్ పోసుకోవాలి. అలాగే 1 కప్పు బెల్లం, 1 కప్పు పంచదార పడుతుందండి దీంట్లోని. మీరు ఎక్కువ అవుతుందేమో స్వీట్ అని అనుకోవాల్సిన అవసరం లేదు, అది కరెక్ట్గా ఉంటుందండి. ఒకవేళ అంత తీపి తినమనుకుంటే కొంచెం తగ్గించుకోండి, కానీ తగ్గిస్తే దాని టేస్ట్ అయితే రాదండి. ఇలా వాటిని కరిగించుకోవాలన్నమాట. ఒక గిన్నెలో వేసుకుని 1 కప్పు నీళ్ళు పోసుకుని ఇలా కరిగించేసుకుని పక్కన పెట్టేసుకోండి. కరిగితే సరిపోతుంది. ఇలా నీళ్లు మనకి ఇలా బాగా మరల కాగాలన్నమాట. అలా మరిగినప్పుడు మాత్రమే మనం రవ్వని అందులో వేసుకోవాలండి. ముందుగా వేస్తే రవ్వ మెత్తబడిపోతుంది. అలా కాకుండా ఇలా వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. మీరు ఇలా బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే వేసుకోండి. ఇలా కలుపుతూ ఉడికించుకోండి. మనం వేసిన నీళ్ళు మొత్తం ఎగిరిపోవాలి రవ్వలో. ఇలా ఎగిరి కొంచెం రవ్వ ఉడుకుతుంది. ఇప్పుడు మనకి నీళ్ళు అయిపోయినాయి అనిపించినప్పుడు మనం ఆల్రెడీ బెల్లము, పంచదారని కరిగించుకుని పెట్టుకున్నాం కదండి. 1 కప్పు వాటర్ వేసుకుని దాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. వడపోసుకుంటా వేసుకోవాలండి. డైరెక్ట్ వేస్తే బెల్లంలో ఏమైనా మనకు తెలియదు కదా, చెత్త అలాగా అలానేం కాదు, ఇసుక లాంటిది ఏమైనా ఉంటే మనకి ఇలా తేలిపోతుందని ఇలా వడపోసేసుకుని ఇంకా దీన్ని బాగా దగ్గరగా వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్లోనే ఉడుకుతుందన్నమాట ప్రసాదం అంతా కూడా. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. అసలు ఎవ్వరు కూడా వదిలిపెట్టరు. నేను ఇప్పుడు పటికని, అలాగే 4 ఇలాచీలు, అలాగే జాజికాయ అంత జాజికాయ వేయకూడదండి, చిన్న ముక్క వేసుకోవాలంతే. ఇలా మెత్తగా పౌడర్లాగా దంచేసుకుని ఇందులో వేసేసుకోవాలండి. గట్టి పడుతుంది అనుకున్నప్పుడు ఇలా దగ్గరగా చేసుకోవాలండి ప్రసాదాన్ని. అయితే నేను ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్నాను కదా బాదాము, జీడిపప్పుని, ఆ పౌడర్ని వేసి అలాగే నెయ్యిని కూడా యాడ్ చేసి
ఇంకా దగ్గరగా ఉడికించుకుంటున్నానండి. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నోటిఫికేషన్ బెల్ ఆల్ అని పెట్టుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఒక్క లైక్ ఇచ్చారంటే నన్ను ఇంకా ఎంకరేజ్ చేసిన వారు అవుతారు. అలాగే నేను వేయించి పెట్టుకున్న నట్స్ని కూడా వేసేసుకుని ఇలాగా బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ప్రసాదం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అయినా కలర్ అయినా చాలా బాగా కనిపిస్తుంది కదా. నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే చేసి పెట్టడానికి ట్రై చేస్తానండి. మీరు నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటూ మీకు కూడా మంచి మంచి రెసిపీస్ అయితే చేస్తాను. మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.